గుంటూరు పార్లమెంట్లో ముఖ్యంగా బాగా దెబ్బతిన్న గ్రామాలు అనేటువంటి లంక గ్రామాలన్నీ ఒకసారి ఈరోజు తిరిగి డ్యామేజ్ అసెస్ చేసి తర్వాత వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. ఒకటి, పంటలు జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా కానీ ఆ హెల్ప్ చేస్తాం తప్పకుండా. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఇవాళ పొద్దున్న దాకా ఉండి తిరిగి వెళ్ళారు. వాళ్ళకి ఈ సమస్య మొత్తం కూడా అర్థమైంది. అవి కాకుండా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్వే ఏదైతే ఉందో తెనాలికి దగ్గరగా వెళ్ళేది 10 గ్రామాలకు కలిపి 10,000 మందికి ఉపయోగపడేటువంటి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక వాళ్ళకి. దాన్ని ఒకసారి కాస్ట్ ఎస్టిమేట్ వేయించి సాధ్యమైనంత త్వరగా అది కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆలోచిస్తాం. అవి కాకుండా ఈ ఏరియాలో సాయిల్ కరోజన్ అనేది బాగుంది, ఎరోజన్ అవుతుంది. దీన్ని ఏదైనా లాంగ్ టర్మ్గా రిటైనింగ్ వాల్ కట్టే ప్లాన్ చూడాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా అది మాత్రం ఇమీడియట్గా దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తాం. ఇది లాంగ్ టర్మ్లో చూసుకుంటాం. థ్యాంక్ యూ.